ఇది తెల్ల జిల్లేడి చెట్టు. ఇది మామూలుగా దీన్ని ఆకు అనేది తెల్ల జిల్లేడు ఆకు అనేది ఎలా ఉపయోగించుకుంటారంటే, ఇప్పుడు కీళ్ళు నొప్పులును, కీళ్ళ వాతం, మోకాలు నొప్పులు, మోకాలు వాతం అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఈ నూగుల నూనెలో ఈ జిల్లేడు ఆకు అనేది గోరెచ్చగా ఎచ్చబెట్టుకుంటే గోరెచ్చగా అవ్వగానే ఆకు అనేది వడిలినట్టుగా ఉండిద్ది అనమాట. అప్పుడు ఆకు తీసేసి ఆ నూగుల నూనె అనేది ఆ నిప్పుండ సాట ఆయిల్ రాసి ఈ ఆకు దాని మీద వేసి ఆరిన తర్వాత గుడ్డ కట్టేసి వదిలేస్తే కనుక మోకాలు నొప్పులు కానీ, మోకాలు వాతం కానీ, కీళ్ళ నొప్పులు కానీ తగ్గిపోతుంది ఫ్రెండ్. ఇది తెల్ల జిల్లేడు ఆకు మాత్రమే పనిచేసిద్ది. ఇది మోకాలు నొప్పులకి వందల వేలు మోకాల్లో నీరు తీపించుకుంటాం ఏంటి మోకాలు నొప్పులు ఉండయని మదన పడిపోతూ ఉంటారు. దానికి మాత్రం ఇది కంపల్సరిగా పనిచేసిద్ది. మళ్ళీ ఇది గుర్రం చెట్టు అంటారు దీన్ని గుర్రం చెట్టు అంటారు దీన్ని. ఈ కాయలు అనేది పండితే కనుక ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉండిద్ది కాయలు పండితే కనుక ఇలా ఉండిద్ది. దీన్ని ఏం చేయాలంటే రోజుకి పొద్దున పూట 4 కాయలు, సాయంత్రం పూట 4 కాయలు మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే కనుక తింటే కనుక యవ్వనం అనేది రెట్టింపు అనేది అయ్యిద్ది. ఈ చెట్టు కాయలు గతంలో ఒక వీడియో అయితే పెట్టాను ఈ చెట్టు గురించి. ఇది బాగా పనిచేసిద్ది ఫ్రెండ్. ఈ జిల్లేడాకు కూడా మళ్ళీ నూగుల నూనె తీసుకుని ఆ నూగుల నూనెలో ఈ జిల్లేడాకు వేసి గోరెచ్చగా ఎచ్చబెట్టుకుని ఆ నూగుల నూనె అనేది ఎక్కడ నొప్పి ఉంటే కనుక మోకాలు నొప్పి అక్కడ ఉంటే వాపు ఉంటే నొప్పులకి ఇది బాగా పనిచేసిద్ది. దాని మీద రాసి ఈ ఆకు అనేది దాని మీద వేసి ఆరంగానే దాని మీద వేసి కట్టుకడితే కనుక బాగా పనిచేసిద్ది ఫ్రెండ్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టండి, ఫాలో అవ్వండి.